అందరికీ నమస్కారం అండి. సో నేను మీ రాము. మీరు చూస్తున్నారు రామ్ నాయుడు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇదివరకు ఒక వీడియో పోస్ట్ చేసాం కదా. అందులో ఏంటంటే మనము విత్తనాలు వేసిన దగ్గర నుంచి లాస్ట్ మనం పంట తీసుకునే వరకు ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో, సమ్మర్లో మనం కూరగాయలు ఏవైతే పండిస్తున్నాం కదా దాని గురించి సంబంధించి అంతా కూడా ఇనీషియల్గా ఒకటైతే వీడియో పోస్ట్ చేసాము. ఇదైతే రెండో వీడియో. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ 10 days ఏం చేసామనేది ఆ వీడియోలో చూపించాము. సో 10 days తర్వాత నుంచి 30 days వరకు కూడా మనం పొలంలో అయితే ఏమైతే వచ్చింది అంటే గ్రోత్ ఏదైతే కనిపించింది, మనం ఏవైతే విత్తనాలు వేసాం కదా అవి కొంచెం పెరుగుతాయి కదా. పెరిగిన తర్వాత వాటి తాలూకా మనం ఎట్లా పోషణ అయితే చేసాము, అంటే దానికి సంబంధించి మనం ఏమైనా ఫెర్టిలైజర్స్ వాడామా, లేదనుకుంటే వాటిని ఏ విధంగా మనం పెరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకునేవన్నీ కూడా ఈ 2 వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగనే మనకి అగ్రికల్చర్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. సో గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్గా మీ ఫోన్లోకి వస్తాయి. చూసారు కదా, ఇది తోటకూర అండి. మనం వేసి ఆల్మోస్ట్ ఇప్పటికైతే మనం లాస్ట్ మంత్ కదా, అదే మార్చిలో మనం 3వ తారీఖున వేసాము. ఈ రోజు వచ్చేసి 29th, ఆల్మోస్ట్ 27 days అయింది. ఆల్రెడీ మనం ఒక 4 కటింగ్స్ అయితే తీసాం. తోటకూరని ఏదైతే 4 తీసాం ఆల్రెడీ. ఇంకా రిమైనింగ్ ఇదంతా ఉంది. చాలా బాగా వచ్చింది. సో ఇందులో ఏంటంటే మనం ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వాడకపోవడం వల్ల ఏంటంటే అక్కడక్కడ మీకు ఏదైతే ఉందో పురుగు అనేది, పచ్చ పురుగు అంటాం కదా, పచ్చ పురుగు అనేది ఆకులు కట్ చేయడం జరుగుతుంది. ఎనివే అది పెద్ద ఇబ్బంది ఏం కాదు కాబట్టి సో చాలా బాగా వచ్చింది. ఇదైతే మనకి 30 days అనమాట తోటకూర వేసుకుని. చూడండి, ఇదంతా కూడా మనం పాలకూర అప్పుడు ఏదైతే తోటకూర వేసుకున్నాం దాంతోనే పాటు వేసుకున్నాం. బట్ ఏంటంటే మనకి కటింగ్ అనేది ముందుగా తోటకూర వస్తుంది. తోటకూర అయిపోయిన ఒక 10 daysకి మనకి ఇది అనేది మనం హార్వెస్టింగ్కి వస్తుంది అనమాట. ఆల్రెడీ తోటకూర ఏదైతే అయిపోయింది కదా, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ 2-3 daysలో ఇది కూడా హార్వెస్టింగ్ చేస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా మనం కూరగాయలు సాగు కానీ ఆకుకూరగాయలు ఏదైనా చేసేటప్పుడు ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి మనకి హార్వెస్టింగ్ రావడం వల్ల ఏంటంటే మన సెల్లింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మార్కెట్కి ఏం తీసుకెళ్ళిపోకుండా మన ఊర్లోనే చక్కగా వాటిని అమ్ముకునేటట్టుగా ప్లాన్ చేసుకోవడం అనమాట. చూడండి, ఇదేమొచ్చేసి గోంగూర అనేది మనం విత్తనాలు ఏవైతే వేసామో విత్తనాలు అనేది కాస్త మనకి నకిలీ విత్తనాలు వచ్చినట్టు ఉన్నాయి. సో తోటకూర పాలకూర అయితే బాగానే వచ్చింది. గోంగూర మాత్రం వేసి 30 days అవుతుంది. ఇంకా ఇలాగనే ఉందన్నమాట. కనీసం అంటే నార్మల్ గ్రోత్ తప్ప హెవీ గ్రోత్ అయితే లేదు. సో దీన్ని ఎట్లా చేయాలనేది మనం చూడాలి. ఇదైతే మాత్రం నాకు ఫెయిల్యూర్ అనిపిస్తుంది. గోంగూర ఏదైతే ఉందో సమ్మర్లో ఇప్పుడు ఏదైతే వేసామో అది కాస్త ఫెయిల్యూర్గానే అనిపిస్తుంది. అంతా చూడండి, అంతా కూడా రెడ్డిష్ వచ్చింది. సో అంతా గోంగూర అనేది గ్రీన్గా ఉండాలి. గ్రీన్గా లేకుండా కాస్త అంత రెడ్గా కనిపిస్తుంది అనమాట. ఇంకొక 10 days వెయిట్ చేద్దాం. సో దాన్ని బట్టి మన క్రాప్ రిజల్ట్ ఏంటనేది మనకి ఇంకా తెలుస్తుంది. ఇది చూడండి, ఇవి మనం టమాటా వేసాం కదా, ఆల్మోస్ట్ 30 days అయింది. 30 daysకి ఆల్రెడీ మనకి ఏంటంటే అక్కడక్కడ పూత దశ కూడా స్టార్ట్ అయింది. కానీ సమ్మర్లో టమాటా పండించడం అయితే చాలా కష్టం అండి. ఎందుకు చెప్తున్నానంటే నేను వింటర్ సీజన్లో వేసాను టమాటా. వింటర్ సీజన్ వేసినప్పుడు అంటే మనం ఏది చేయకుండానే ఆటోమేటిక్గా అది పెరిగిపోవడం, చాలా బాగా మంచి గ్రోతింగ్ రావడం, డిసీజెస్ కూడా కొంచెం చాలా తక్కువ రావడం మనం అబ్జర్వ్ చేశాను. కానీ ఇప్పుడు సమ్మర్లోకి వచ్చేసరికి ఏంటంటే ఆకు కాస్త కొద్దిగా చూడండి, ఇక్కడ ఆకు కాస్త ముడిచిపోతుంది. ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఆకు అంతా ముడిచిపోతుంది. అట్లాగనే ఈ గ్రోత్ ఏదైతే ఉందో గ్రోత్ కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి కొంచెం ఎరువులు అయితే బాగా చేయాలి. దానివల్ల ఎరువులు చేస్తేనే కాస్త కోస్త ఇది అనేది మనం దీని కేరింగ్ అనేది తీసుకోవచ్చు. సో అలాగే ఏదైతే ఉందో ఈ తాడ్ అనేది కట్టుకోవడం వల్ల మనం శ్రీగంధ మొక్కలకి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ మొక్కలకి సపోర్ట్ ఉంటుంది అనమాట. టమాటా మొక్కలు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా మనం పురుకొస్తా కట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పైకి బాగా పెరుగుతాయి అనమాట. సో ఇట్లా ఏంటంటే ఇప్పుడు ఇది కూడా మనం ఖర్చు తగ్గించుకున్నట్టే. నార్మల్గా ఇప్పుడు అది చూసారు కదా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 20 కర్రలు పాతాం. ఆ 20 కర్రల ఖర్చు అనేది ఇక్కడ మిగులుతుంది మనకి. చూడండి, ఇదైతే కొత్తిమీర. ఇది వేసి మనం 15 days అవుతుంది. 2 తోటకూర అయిపోతుంది, తర్వాత పాలకూర అయిపోతుంది కదా, ఆ టైంకి మనకి కొత్తిమీర వస్తుంది అనమాట. సో దానికి దీనికి ఆల్మోస్ట్ ఒక 15 days గ్యాప్లో పెట్టామన్నమాట. సో ఆ 2 హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ కొత్తిమీర అనేది మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసాం. అందుకని ఇది కొంచెం చిన్న స్టేజ్లో ఉందన్నమాట. ఇంకొక 15 days అయితే మనకి అది మనకి హార్వెస్టింగ్ చేసుకునే టైంకి వస్తుంది. విత్తనాలు వేసుకున్నాం కదా, విత్తనాలు వేసుకున్నప్పుడు 8 నుంచి 10 రకాల విత్తనాలు మనం తెచ్చుకున్నాం అనమాట. అంటే డిఫరెంట్ కూరగాయలు కానీ. అందులో ఒకటైతే మనకి ఫెయిల్ అయిందండి. కాకర మొక్కలు వేసాము. ఇదంతా లైన్ చూసారు కదా, ఇదంతా కూడా మనం దానికోసం వేసుకున్నదే. ఈ డ్రిప్ ఏదైతే ఉందో కాకర మొక్కలు ఆల్మోస్ట్ ఒక 3 లైన్లు వేసాం అనమాట. 3 లైన్లో కూడా ఒక్క విత్తనం కూడా జర్మినేషన్ అవ్వలేదు.
అంటే ఆ విత్తనాలు అనేది తేడా. విత్తనాలు తేడా అంటే ఏంటంటే మనకి మంచి విత్తనాలు రాలేదు, నకిలీ విత్తనాలు అనేది షాప్ నుంచి వచ్చాయి అనమాట. సో ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే నమ్మకమైన వ్యక్తుల దగ్గర నుంచి మన విత్తనాలు అనేది తీసుకోవాల్సి వస్తుంది. దానికంటే మంచిగా మన విత్తనాలు అయితే మనం తయారు చేసుకోవడం అయితే ఇంకా మంచిది. మనకి ఎప్పుడైతే క్రాప్ ఎండింగ్ సీజన్ వస్తుందో ఆ టైం అప్పుడు పళ్ళుగా వదిలేసాం అనుకోండి, ఆ విత్తనాలను మనం జాగ్రత్త చేసుకుని నెక్స్ట్ ఇయర్కి వాడుకోవడం ఇంకా చాలా మంచి పద్ధతి. చూడండి, ఈ 7 వరుసలు కూడా కంప్లీట్గా మనం బెండ విత్తనాలు వేసుకున్నాం. బెండ అయితే చాలా బాగా వచ్చింది. సో వీటికి అయితే 30 డేస్ అవుతుంది కదా, ఇంకొక 15 డేస్లో అనేది మనకి బెండకాయలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇదంతా కూడా మనం చూడండి, ఇదంతా కూడా గడ్డి తొంగ అంటారు దీన్ని. తొంగ అంటే ఇప్పుడు మనకి తొంగను మాత్రం కంట్రోల్ చేయడం, గడ్డి మందులు కొట్టినా లేదంటే ఏం చేసినా సరే తొంగ అనేది పోదు, మనం తీస్తున్న కొద్దీ వస్తుంది. సో అందుకోసం ఏం చెప్పేసేసి మందులు గట్ట కాకుండా మనం ఇగోండి అంటే వేలుతో సహా పీకడం జరుగుతుంది అనమాట. సో వేలుతో సహా పీకితేనే ఈ తొంగ గడ్డి అనేది పోతుంది, లేకపోతే మాత్రం ఇదంతా కూడా చూడండి, అదంతా మీకు ఆ పక్క సైడ్ అంతా చూసారు కదా, అదంతా తొంగగడ్డి. సో ఇందులో అంతా కూడా మనం మనుషులు పెట్టి ఇవన్నీ కూడా తీయడం జరిగింది. చూడండి, ఇదంతా కూడా మనం వలంతో చూసారా, వల దీన్ని జాలి అంటాం అనమాట. ఖర్చు తగ్గించుకోవడానికి ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం అనమాట. సో బేరు మొక్కలన్నీ వేసాం కదా, బేరు మొక్కలన్నీ వేసి ఇలా చక్కగా వెదురు బొంగులు పాతుకొని దానికి వల కట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మిగతా వాటికంటే కర్రలు ఎక్కువ పాతుకునే దానికి తక్కువ కర్రలు పాతుకొని దీనికి వల కట్టుకోవడం వల్ల ఏంటంటే క్రేపర్కి ఏవైతే ఉంటాయో, క్రేపర్ నెట్ కదా, ఈ మనకి పాదు జాతి ఏవైతే ఉన్నాయో పాదు జాతి అన్నీ కూడా మనకి ఈ వల లాంటి కట్టుకొని మనం పైకి తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కర్రలు పాతేసి ఉంచాము. ఈ కర్రలు అన్నిటికీ నెక్స్ట్ కట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇవైతే మనం చిక్కుడు మొక్కలు కదా, చిక్కుడు మొక్కలు అయితే వేసాం. ఇవి బాగానే వస్తున్నాయి కానీ పురుగు ఉధృతి అయితే బాగా ఎక్కువ ఉందన్నమాట. మనం దాన్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాము. చూడాలి మరి నెక్స్ట్ ఇంకో 10 డేస్లో వీటికి అన్నిటి కూడా మన కర్రలు పాతి పందిరిలాగా వేయాలి. పందిరి వేస్తే కొంచెం మొక్కలు అయితే ఇప్పుడైతే కొంచెం బాగానే అనిపిస్తున్నాయి. సో ఫస్ట్లో అయితే మాత్రం బాగా పురుగు ఉధృతి చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి, ఇవైతే మనకి ఆనపదులు అంటాం కదా, ఆనపదులు ఇవి వేసి కూడా మనకి ఆల్మోస్ట్ 25 డేస్ అవుతుంది. సో ఇంకొక 15 డేస్లో ఇవి కూడా పక్కని క్రేపర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. క్రేపర్స్ అంటే మనకి పాదులు అంటాం కదా, పాదుల లెక్క స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీటికి కర్రలు పాతుకొని మనం పైన పందిరి వేసుకోవడం వల్ల మంచిగా క్రాప్ అనేది సెట్ చేయొచ్చు. ఇదైతే మనకి సాపర్ పవర్ కట్టర్ అంటారు దీన్ని, ఉల్ఫ్ గార్డెన్ కంపెనీ వాళ్ళు వస్తుంది. మంచి స్ట్రాంగ్ కట్టర్ అనమాట. మనకి ఏదైతే మన తోటలో ఉన్నాయి కదా, తోటలో పెద్ద అంటే చిన్నవి కాకుండా పెద్ద లైక్ ఇప్పుడు ఈ సైజ్ ఏవైతే ఉంటాయో వీటి అన్నింటిలో కూడా మనం కట్ చేసుకోవడానికి, సైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఈ సైడ్ బ్రాంచెస్ అన్ని కూడా కట్ చేసుకోవడానికి దీన్ని అయితే ఉపయోగిస్తున్నాం. సో ఇప్పుడు పర్టికులర్గా దీన్ని దేనికి ఉపయోగిస్తున్నానంటే చూసారు కదా, ఇది మనకి రేగు చెట్టు అనమాట, యాపిల్ వేర్ అంటాం. యాపిల్ వేర్ని ప్రూనింగ్ చేసుకుంటున్నాం. అంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి సంక్రాంతి టైంకి ఫ్రూటింగ్ వస్తుంది. సో దాన్ని మనం ఏంటంటే ఆ జంట కంప్లీట్గా కట్ చేస్తే మనకి కొత్తగా చిగుర్లు వచ్చి కాయలు అనేది బాగా విస్తారంగా కాస్తాయి. సో దానికోసం మనం ప్రూనింగ్ చేస్తాం. ఎట్లా చేస్తాం చూపిస్తారండి. చూసారా ఎంత సింపుల్గా కట్ అయిపోయింది, ఇంత లావు ఉంది కదా, దీన్ని కూడా చాలా ఈజీ కట్ చేస్తారు. చూడండి చాలా పవర్ఫుల్ కట్టర్ అనమాట. చూసారు కదా, మనం 30 డేస్లో ప్లాంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఆకుకూరలు ఏదో ఉన్నాయి, పందిరి జాతి కూరగాయలు అయితే ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో చూపించాను. సో ఇంకొక 20 to 25 డేస్లో ఆ కూరగాయలు తర్వాత పందిరి జాతి కూరగాయలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా క్రాప్ అనేది స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీకు థర్డ్ వీడియో ఇంకోటి చూపిస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అట్లాగే ఇప్పుడు మనకి అగ్రికల్చర్కి సంబంధించి ఎటువంటి విషయాలైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. నేను దానికి మ్యాక్సిమము సమాధానం ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.